దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనములో ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపలేను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఈ యొక్క సందర్భము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయమునకు వెళ్ళినటువంటి సందర్భంలో దేవాలయం వద్దకు వచ్చి ఆయన కూర్చొని ఉండినప్పుడు బోధించుండెను. శాస్త్రులు, పరిసయ్యులు కొంతమంది వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ముందర కూర్చోబెట్టి, ప్రభువా, బోధకుడా, ఈ యొక్క స్త్రీ వ్యభిచారమందు పట్టబడి ఉన్నది. ఇలా వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీలను మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము పాపం చేయవారిని, వ్యభిచారమందు పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపవలనని ధర్మశాస్త్రము సెలవిస్తూ ఉన్నది. మరి నీవే అయితే ఏమి చెప్తావని చెప్పి ఆయనను ఏ విధంగానైనా ఆయనను శోధింపవాలని ఆయనను అడుగుతూ ఉన్నారు. ఆయన మీద నేరం మోపవాలని అడిగేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రభువారు ఏమని తెలియపరుస్తూ ఉంటున్నారంటే, మీలో ఎవరైనా పాపము లేనివాడు మొట్టమొదట మీద రాయి వేయవలనని ప్రభువారు చెప్పి మరలా నేల మీద వంగి రాస్తూ ఉంటున్నాడు. అటువంటి సమయంలో వారు ఆ మాట వినగానే వారందరూ కూడా ఏంటంటే వారి యొక్క మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉన్నది. మీలో పాపము లేనివాడు ఎవరైతే పాపము చేయలేదో వాడు మొదట రాయి వేయవచ్చని చెప్పినప్పుడు ఎవరు కూడా రాయి వేయడానికి తెగింపలేదు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఎవరు కూడా ఎవరో ఏదో ఒక సందర్భంలో మాట వల్ల చెప్పారు, ఏదో ఒక విధంగా తప్పు చేస్తారు. ఎవరు కూడా రాయి వేయలేదు. అక్కడ రాయి వేయకుండా వెళ్ళినటువంటి సందర్భంలో ప్రభువారు ఆమెను అడుగుతారు, ఎవరు కూడా నీ మీద రాయి వేయలేదా అమ్మా అని చెప్పి విన్నప్పుడు, లేదు అని చెప్పినప్పుడు, నేను కూడా నీ మీద రాయి వేయను అని చెప్పి ప్రభువారు మరి చెప్పినటువంటి మాట మనం చూస్తాం. నీవు సమాధానం గలదాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి అందరూ రాయి వేయలేదు, మరి ప్రభువారు కూడా రాయి వేయలేదు. అందరంటే వారి యొక్క పాపాలు వారికి గుర్తుకొచ్చి, వారి యొక్క తప్పులు గుర్తుకొచ్చి వారు రాయి వేయలేదు. మరి ప్రభువారు ఎందుకు రాయి వేయలేదు అని చెప్పి కూడా అక్కడ కొంతమంది అడిగినటువంటి ప్రశ్న. అక్కడ చూసినట్లయితే ప్రభువారు నువ్వు సమాధానము గలదానవై వెళ్ళమని అన్నాడు. మరి ప్రభు ఆయన తప్ప ఏమైనా గుర్తొచ్చినా లేదా ఏమైనా తప్పు చేసినా కొంతమంది సందేహము అడిగినటువంటి మాట. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, వీళ్ళారా ఇక్కడ చూస్తే 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం ఒకసారి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమం, మనము చూస్తే ప్రభువు ద్వారా లోకానికి రక్షణ కలుగుటకే గాని తీర్పు తీర్చుటకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపలేదు. అందుకనే ప్రభువారు ఏం చెప్తున్నంటే, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పినటువంటి మాట మనము చూస్తాం. ఇంకా 12వ అధ్యాయం 47వ వచనంలో కూడా చూస్తే, ఎవడైనను నా మాట వినియు వాటిని పొందిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను పరలోకమునకు తీర్పు తీర్చుటకు లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే నేను వచ్చుతున్నానని చెప్తాను. అంటే దేవుడు రక్షించడానికి వచ్చాడు, అంతేకాని ఆమె వ్యభిచారమందు పట్టబడ్డదని చెప్పి ఆమెకు దేవుడు తీర్పు తీర్చట్లేదు. అతను ప్రభువారు రక్షిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. అందుకొరకే నేను వచ్చాను, కానీ నేను తీర్పు తీర్చడానికి రాలేదని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీలో ఎవరికైనా సందేహం ఉన్నాయో లేకపోతే కామెంట్స్లో మీరు పంపించండి, వాటికి నేను సమాధానము అలా వీడియోలో చేసి మీ అందరికీ కూడా తెలియపరుస్తాను. అందరికీ ప్రభునామమున